33 కోట్ల దేవతలు మా సభలో కూర్చున్నాం. సభలో కూర్చున్న దేవతలు అన్నారు, అయ్యా ఇంద్రుడా ఒక్క మాట బిడ్డ, మరి సభ అంటే ఆట ఉంటేనే ఆటకు శృంగారు, పాట ఉంటేనే పాట శృంగారు. మరి అలా ఆట పాట లేని ఆ సభ గుడ్డి సభ, ఆట పాట లేని మనిషికి పొద్దు పోతుందా? మరి పొద్దువో అన్నట్టు ఏదన్నా ఆట ఆడిపోయావయ్యా. అప్పుడు దేవతల కాలం నాడు దేవేంద్రుని బిడ్డలు ఊర్వశి, మేనక, నాగిని, పద్మిని, చిన్నది రంభ, 7 దేవగణికలు ఆట ఆడి పాట వాడి అప్సరసలు వినిపించి దేవతను ఆట ఆడిచ్చే. దేవతల ముంగట మరి దేవేంద్రుని బిడ్డలు వినిపించి ఆడిపోయావయ్యా. ఆటకు 5,000, పాటకు 10,000, ఎంత డబ్బు ఖర్చు అయినా మంచిదే అని. ఎందుకంటే అయ్యా ఆట పాట ఉంటే సంబరం అనిపిస్తుంది. అయ్యా అన్నదానం చెప్తాను. అదే విధంగా ఇవాళ చూసినా మాకు విందున్నది మందున్నది, కానీ నాడు చూసిన ఆట పాట ఉండాలి. ఇప్పుడు ఆత్మకలకి తల్లి యాదవ ప్రాణం పోతే గా మనవరాలు పొద్దున్నాక వాళ్ళ కొడుకులు కోడళ్ళు పురాణ ఊరుమాకు అన్నదానం చేసారు. గా మనవరాలు ఉంటే ఈ రామరామల కీర్తన తీపిస్తున్నారు. ఈ కథ చెప్తే గిట్లకి 100 మంది చూస్తే, వేలాది మంది చూస్తే చెల్ల మీద చిలకల మీద యాదవ పేరు మనవరాళ్ళు కథ చెప్పించాలని పేరున అది చేసుకుంటారు. ఆ విధంగా చూసినావా అయ్యా మన తిన్నది మన్ను పొగలు పెట్టింది పేరు. ఇవాళ ఇక్కడ ఆటపాట ఉంటే సంబరం అనిపిస్తుంది. అందుకొరకే ఆటపాట కావాలంటే రంభ, ఊరసి, మేనక, తిలోత్తమ వాళ్ళని పిలిపించి సరే బిడ్డలారా, 10 మాట పాటి ఒక్కరి మాట ఎప్పటికీ ఓటైతే 10 అన్న మాటే పాటి కథ. సరే బిడ్డలారా, మీరు అన్నందుకు ఇవాళ ఇక్కడ ఆట ఆడిపించు. అంటరాని తోట కంది ముట్టరాని తోట ముళ్ళని గట్టు మీద ఉన్న గంట రామసిరికని పిలిచింది. రావణకు చూడు ఉత్తరం రాత్రి మెడ లోపల ఏజిండి కొడక ఇంద్రలో, మరి ఇంద్రలోకంలో మహేంద్ర సభ పెట్టి సభకాడికి దేవతలు వచ్చింది. ఊర్వశి, మేనక, తిలోత్తుని, నాగిని, పద్మిని, రంభ మీరందరూ వచ్చి ఇక్కడ ఆట ఆడాలి బిడ్డ. దేవతలు అందరూ సభ చేసి కూర్చున్నామంటే చెమ్ము జమ్మున సిరకారేసింది. అటువంటి కనుకనేవి రాను రాను అగో దేవలోకం అప్సరసలు అద్దారమాల స్వరపడి అవి ఒక్కొక్క ఉత్తరం ఇస్త వారెత్తారు. ఉత్తరాలు చూసుకున్నారు. ఆ ఊర్వశి, మేనక ఉన్నాయో ఊళ్ళపోసి కాదు ఊర్వశి, మేనక, తిలోత్తుని, నాగిని రాళ్ళే రాజు గురువు నుంచి ఏం చెప్పాలి? ఉంటావు రాజు చల్లగా వండి
పాడబడి అంటే రాజుకి ఉత్తరం వేసి ఎక్కడ ఉత్తరం చూసే వరకు ఇక్కడ కూర్చొని అక్కడ సంతోషం మందేం వస్తున్నాయి అనగా ఇంద్రుడు సభ ఏర్పాటు చేశాడు. సభగాడికి దేవుని దేవతలు వచ్చారు. దేవుని దేవతలు ఒక మాట అన్నాడు. మరి ఆ సభ ఉన్నప్పుడు ఆట ఉండాలి, ఆటతో పాట ఉండాలి, నవ్వుడు ఉండాలి, తులుడు ఉండాలి. ఈ ఆట కూడా పాట కూడా అప్సర అసలు అప్సర కన్యలు అది కూడా వస్తాయి. చిన్నది చిన్నది అది ఉడకపోచి ఉడకపోసి ఊర్వశి ఊర్వశ ఓ ఊసుగల్ల ఊర్వశే ఊసుగల్ల ఊర్వశ చేతి అన్నీ ఏడవటం చేతి ఆడి పుట్టుక వచ్చావు నీ అవ్వని పుట్టుక పాడుగా మీరు ఆగు జర సేపు ఆగరాదు సంబరం. ఎందుకు రమించినవే ఎందుకు పిలిచినావు అంటే దేవేంద్రుడు మహేంద్రుడు అంటే సభ పెట్టినాడు మిమ్మల్ని రమ్మంటాను పోయి మహేంద్ర సభ అక్కడ మీరు ఓపోతే ఆటే ఆగమైపోతుందట. ఆట ఫెయిల్ ఆటుంటే నవ్వి నన్ను కలే ఉండాలి. మమ్మల్ని చూస్తేనే కింగర్లు బొంగులు కావాలి. కింగర్లు బొంగులు మిమ్మల్ని చూస్తేనే మీరు లేని ఆటే ఆగమైపోతుందా? ఆటే వేస్ట్. దీని ముక్కు పుల్లలకు నీ ఎంచికలుగా పెట్టాలి బిడ్డ ఈ 12 నీ ముక్కు పుల్లలకు నీ ఎంచికలుగా పెట్టాలి ఈ 12 అని ఇంద్రుడు సభ ఏర్పాటు చేసినట. సభ కాడికి మనం పోతాం కానీ చెల్లే మనది ఏమైనా నడుస్తుంది, మనది ఏమి తాగుతుంది. మన ముసలం అయితే ఆయన వయసు నా వయసు మస్తు ఇక ఆయన దగ్గర పడ్డాడు. ఆయన చదవకుంటే నాకు చదవకుంటాయి. ఇక మీరు ఏం చదివితే బిడ్డ చెల్లె మా చెల్లెకి రంబది నడుస్తాను. ఎందుకంటే ఆటకైనా పాటకైనా మాకైనా చిన్నది ఇళ్ళ చిన్నది కాబట్టి ఈడుకున్నది వయసుకున్నది దెబ్బకున్నది గుబ్బుకున్నది ఉన్నా చాలా అందంగా అల్లది. దాంతో కూడా బతాను రమ్మను వినాలని ఆ సభలో మరి రంభ ఉన్న మాలకాడికి వచ్చారు. మరి అద్దాల మాల ఉన్నది ఆ దేవరంభ రంభ పిలివే రమ్మను. ఓ చెల్లె రంభ చెల్లు రంభ కూడు ఎత్తల్లారా
ఓ రంబా రంబో దేవరమ్మ దేవరమ్మ అంటే పొడిసేటి బతికే ఉన్నది దేవరమ్మ దేవరమ్మ ఎంతో చక్కదనం వేస్తే 1000 రూపాయలు అన్నాడు సూర్యుడాను ఉదయిస్తానంటే ఎంతో ముద్దుగా ఉన్నది దేవరమ్మ అంటే అలనాడు ఎంతో అంటగత్తి ఆ దాలమాల మీద దేవరమ్మ సంబరపడుతుందా 7 అలనాడు అక్కడ వచ్చినది ఆ మాల ముందర వచ్చి పిలిచాం కదా ఆ బిడ్డలు ఎందుకంటే వాళ్ళు పిలిచే పిలుపు దేవరమ్మకి నమడతాయి దేవరమ్మ తన అన్నాన్ని చూసుకొని అక్కడ మాల సంబరపడతారు వాళ్ళు కింద ఒరే రంబో అక్కడ మాటగా బిడ్డ శివనందు పెట్టినాడు ఎంతసేపు అయితే నాడు రంబా రంబా తెల్లని పిలుతాళ్ళు మరి ఎవరు రాగా నా అక్కలు రాలేగా వద్దని నేనే సంబరపడ్డ మాల మీద మరి నా అక్కలు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చిలో అలనాడు ఏం పని కలిగిందని అదనమాట మాల కిందకి రావట ఎట్లా వస్తున్నది ముచ్చింది ముచ్చాల మాలముందరకు వచ్చి మరి మీరు ఎందుకు వచ్చిలే? అయ్యో రాలే ఉత్తరం లెటర్ 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 మీన్ నీకు రాలే పసపిట్టి రాలే రామచిలక రామచిలక ఉత్తరం కల్లారు
పచ్చన అవును ఒళ్ళంతా పచ్చన ఆ. ముక్కు ఎర్రన అవును అవును ఎగరాలే వచ్చింది కానీ ఒక లెటర్ వేసింది ఆ లెటర్ మరి ఎందుకు సభ ఏర్పాటు చేసినట ఆ సభగాడికి మన అప్సర కన్యలం మనం అమ్మా అంటే కన్యను కాదు కన్యను నేను దేవకన్యాను ఇంకా దివ్యనండి వచ్చిన దివ్య కన్యాను చచ్చిపోయిన సౌందర్యం దిగరాదు నన్ను పెట్టరాదు రావు అంటే అంత అందంగా ఉన్నాను కానీ చెల్లే రమ్మా మరి ఇంద్రుడు సభగాడికి మనం రమ్మన్నాడు ఇంద్రుడు సభ పెట్టానా అలనాడు దేవాన దేవత ముందు ఆటాడు దేవాన దేవత మనసు నిమ్మలం ఏంటంటే అలనాడు మనం దేవేంద్రుడు అన్న బిడ్డలం 7 అలనాడు దేవ గనికలం బ్రహ్మగురు మీద గతిలో మనం అక్కడ దాకా వెయ్యి దేవాన దేవతల మనసులు నిమ్మలం వేస్తే ఆటకు 5,000 పాటకు 10,000 మొత్తం 15,000 చెప్తా మనకు. అయితే మీ తోడు పాడిగా నువ్వు రావాలి ఎడికి ఆటగాడికి నీ విధమా సభగాడికి నువ్వు రావాలి మీ తోడు వద్ద నా ప్రెస్టేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది నువ్వు ఎట్లా ఉన్నావు నీ ఎట్లా ఉన్నానే మీరు నా అదల్లో ఏం పోతారే మీరు నీకు కట్టిన సీరియల్ పోతారా పెట్టిన పూలలో పోతారా పెట్టిన ఈ బ్యాంగిల్స్ అంటే గాజులలో పోతారా నీకు పెట్టిన ఈ గడియారాలు పోతారా మీరందరూ కొడితే నా నాడు నా బొట్టులో పోతారా నా సింగుల పిన్నులో పోతారా నా బ్రాలో పోతారా గల్లకి గిల్ల కూడా వాళ్ళ నాన్న సింగుల పిన్నులా గిల్ల కూడా ఉంటాది. నీ శ్రీరాని సింగుల పిన్ను నీ మెల్ల నెక్లెస్ అంటే కొడితే నా నైటీలో అందరూ అందాలు ముర్తాని అందం పొందపలపో కానీ చెల్లే ఎందుకంటే నేను మధ్యలో నీకు చరిత్రం చెప్తా అంటాను. అది మాకో చరిత్రం మీ ఇంటికాడ తెచ్చుకున్న పేరులే ఏదైనా మంచిగా మీతో వస్తే నా ప్రెస్టేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది మీతో రా మీరు ఎట్లున్నా వడదెబ్బ దాకా ఉడత మూత లెక్క మీరున్నారు నేను ఎట్లా ఉన్నా మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ మన బ్యూటిఫుల్ ఎవడు నాశనం చేయలేక బ్యూటిఫుల్ అంటారు. ఎవడు తగ్గిస్తూ నాశనం చేస్తారు. దండం పెడతావు రావే చెల్లె దయ్యమే నీ కాలు మొక్కుతావే. నీ కాళ్ళు మొక్కుతానే దండం పెడతావే. నీ దండం పెడితేనే కడుపులో తల పెడతావే. నీ కడుపులో తల పెడితే ముచ్చ తాగుతావే. నీ ముట్టుదాగుతున్నా పిచ్చిరాలి వాడుగా కానీ చెల్లే నువ్వైతే రావు కదా రాకుండా రాకపోతే ఇది ఒప్పుకుంటే 15,000 కదా అదే 15,000 ఇచ్చే కాడ 7,500 నీరప్ప 7,500 ఇచ్చే కాడ 700 3,000 3,000 ఇచ్చే కాడ 500 నీరప్ప 500 అన్న కాడ 750 700 ఇచ్చే కాడ 300 నీరప్ప 300 అన్న కాడ 150 అన్నయ్యరా 150 కాడ 50 రూపాయలు నీరప్ప 50 రూపాయలు అంటే 50 రూపాయలు 50 రూపాయల మంద అన్న కన్నా 50 రూపాయల మంద అన్నయ్యరా 50 రూపాయల మంద అన్నయ్యరా 50 రూపాయలు రెండు అమ్మలు వస్తాయి చాలు పా, 2 అమ్మలు వస్తాయి కాదు అని అప్పుడు ఈ దేవుని కలుగు పోతారా అప్పుడు రమ్మడుతున్నది నా అక్క అయితే పోతారు వాళ్ళు పోతారు నేను పోతే ఆట తాగుతా అనుకోని ఆనాడు దేవరంబా ఆట ఆడు ఆడనంటే నేనే ఆట ఆడితే దేవాన్ని దేవుడు నచ్చరు నేను లేని ఆట ఎత్తరైపోతుంది నేను ఉంటేనే నేను ఉంటేనే ఈ ఆటకు అందము నేను లేకపోతే ఆటకు అందము లేదు అబ్బా నా అక్కలు ఆట ఆడితే వాళ్ళ ఆట ఎవరిని నచ్చరు ఎవరు మెచ్చరు ఎవరు నచ్చరు నేనే మా అక్కల కంటే ముందుగా దేవాల దేవతల ముందుగా ఆట ఆడతాం దేవాల దేవతల మనసు నిమ్మలం వేసి ఆటకు 5,000 పాటకు 10,000 తీసుకొని వస్తా నా పేరు దేవరంబ కాదని కోరి ఆనాడు దేవరంబ కదరా ఆనాడు పెడతాను వేసి దాని అర్థం అంట చూడమే అందంగా తయారై వెళ్ళిపోతానని ఆనాడు దేవుళ్ళగా దేవరంబ
నా అక్కలు నాలో అందములో ఏం పోతారు? విష్ణుదేవిని భార్య లక్ష్మీదేవి పోతుందా? బ్రహ్మదేవిని భార్య సరస్వతి నాకంటే అందంగా లేదు. యమధర్మరాజు భార్య శ్యామలదేవి నాకంటే మంచిగా లేదు. అదే విధంగా పరమేశ్వరుని భార్య పార్వతమ్మ నాకంటే అందంగా తగలేదు. నా అన్నములు ఎవ్వరూ పోలరు. నా అందం అంటే భూప్రపంచం మీద ఉన్న ఈ ఆడవాళ్ళ అందం మొత్తము నా ఒక్కదాని ముఖంలో కనబడబట్టి ఈ రంభ ఇట్లా నీళ్ళని చూసుకుంటా నిలబడి దులుకుంటా రంభ రాని రంభ సంగతి అట్లా. అప్పుడు చూడు ఆడదాని అహంకారం చూడురా. అందుకే అంటారు ఇప్పటికప్పటికి అన్నం మిండి ఏరపడగా కానక తిరగరా కొన్నాళ్ళు మానవుడు నీడ చూసి రంభ నిలబడి దునుకుతాను. ఏమిరా ఈ అందము? నేను ఓని ఇంద్ర సభ కిన్నెర సభ కావాలి. నేను ఓంది నా అక్కలు ఆట ఆడతారా? నేను పోయి ఆట ఆడిచ్చి పాట వాడిచ్చి దేవతల కిన్నెర వేసి ఇంద్ర సభని కిన్నెర సభ చేసేస్తా. అబ్బా నేను ఓని సభే గుడ్డి సభ. ఇవాళ నేను ఓంది ఆట ఆడతారా? నా అంత అందమైన ఆడిది భూమి మీద పుట్టలే మరి పుట్టిన భూమి మీద బతకలే పురుగుల మళ్ళీ గత అయిపోయింది. ప్రపంచంలో నా అంత అందమైన ఆడిది పుట్టలే పుట్టినది 3 గడియలు బతకలే. నీడ చూసి నిలబడి దొరుకుతుంది. కట్టుకున్న చీరను చూసావో మరి విర్రవీగుతుంది రంభ. రంభ మాటలు ఎవరిన్నారయ్యా? మహాబ్రహ్మచారి అంటే పుట్టినప్పుడు ఇంత పెరగంగా పెళ్లి లేదు, పుట్టంగా పురుడు లేదు. అవో బ్రహ్మపుత్రుడు నారద. నారదుడు అంటే 2 ఇళ్ళ గొంగడి. ఇప్పటికప్పటికి వాడు పుండకూరు రా, వాడు నారదుడు రా, వాడు ఇంటికి ఆ ఇంటికి పంచాయతీ పెడతారా, వాడు ఇక్కడ అక్కడ ఇక్కడ చెప్తారా అంటారు. పుండకూరు మాటలు చెప్పటం వాడు నారదుడు రా అంటారు. అగో బ్రహ్మపుత్రుడు నారదుడు ఇంద్ర సభకు పోయేటోడు. అగో గానాడు పంచపాండవులు వేసిన నీళ్ళ బుగ్గలు చూసి తెల్లారితే పాండవుల కొడుకు రంపడరాజు నాగవెళ్ళ అలంకరణ చేసిండే పాండవులు అని అట్లా ఆలోచన పడతా. అంటే ఈ రంభదుడు ముని మేఘాలలో మాట్లాడుకుంటూ ఎగురుకుంటూ దురుక్కుంటా వస్తాను. అబ్బా యువతిరాయిదని చూసే వరకు రంభ ఇంత అందం చూసుకొని వీర్ర వీగుతాంది. ఆడదై పుట్టి అవతారం ఎత్తి అన్ను మిన్ని ఏరపడకుండా వస్తాంది రంభ. దీని మదంకారం ఎట్లా ఉండాలి మరి? దీని మదంకారం అంగన్నంటే పాండవల్ల కొడుకు రాజరంపాల రాదు. పొలగానికి లగ్గం ఒక్కటైంది నాగవెల్లి కాలే. తెల్లారితే పొలగాని నాగవెల్లి రంపాల రాజు మీదికి రంభ మనసు ఉసకొలుపాలి. రంపాల రాజు మీదికి రంభ మనసు ఉసకొలుపుతే పాండవులకు రంభకు కయ్యం ముట్టితే పాండవుల 2వ వాడు భీముడు. భీముడు చేతుల గట్టంత గది ఉంటది. ఏంది మీ రంభ నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చిన గదతోని ఒక్కసారి దాని అందం ఇంకా ఒక్క గుర్తు గుర్తాడు. దాని అందవికారం చెడిపోయి దాని మదంకారం అంగుతుంది రంభది అనుకున్నాడు. మరి కయ్యం లేని రంభకు కయ్యం ఎట్లా పుట్టియాలి? పంచాది లేని రంభకు పంచాది ఎట్లా పుట్టియాలి? మనసు లేని రంభకు రంపాల రాదు వీరికి మనసు ఎట్లా మలపాలి? నారాయణం 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 తోక ఇరిచినంతలా 60 రాజ్యాలు తిరుగుతారు మహాబ్రహ్మచారి. రవ గజ్జలు కట్టింది, చేతుల సిరితలు పట్టింది, అవ తాంబూర పట్టుకున్నాడు, అవ వీణ కొట్టుకుంటా గానాడు నారదుడు చూడు. నారాయణ భజ నారాయణ భజ 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 నారాయణ. మరి ఎంతైనా చూడు అగో పై మరి పంచాది ఉట్టించి కయ్యం అనుకున్నాడు కానాడు మహాబ్రహ్మచారి.
నారాయణ నారాయణ గుడ్డ వస్తండి అరే ఆడికెళ్ళి గారమ్మ ఎలా వస్తా ఉన్నారా లేకపోతే ఆటకే అందం ఉండదాని నల్లని మబ్బుల్లా లారీ కారు గుద్దుకున్నట్టు అయిందిరా లారీ కారు గుద్దుకుంటే కారు ఉంటుంది అమ్మ కారు పప్పు అయిపోయింది అమ్మ గుజ్జోడు చూడు కన్ను మూస్తాడో తెలుస్తుంది చూస్తాడో తెలుస్తుంది వాడు చూసినా మూసినట్టే మూసినట్టే వాడి పని అయ్యే ఉండదు ఏ ముసలాడు అరే వాళ్ళ పెరుగు పప్పు ఎప్పుడు ఈ ముసలోడు వచ్చిన వరకు ఎందుకే మంచి పడుతు పెడుతూ ఏంది తాకుడు తాకితే నువ్వు ఎట్టున్నావు నేను ఎట్టున్నావు ఉడకబెట్టే బడితో నేనున్నా అక్కలు కానీ ఏ ఉరుకుడు పొలగా చేస్తా ఏ ముసలోడా ఎక్కడి నుంచి వచ్చినావు నీ ముసలితాడు తెంప నువ్వు వచ్చి నాకు దాకే వరకు ముసలి నువ్వు ఎప్పటికీ చెప్పంటావా నేను అసలు నా గ్లామర్ మొత్తం డామేజ్ కాకుండా కాపాడు ఎందుకే ఏం సబ్బు వాడతాను నేను సంతూర్ వాడతాను సంతూరు వాడిన ముసలోళ్ళు కాదా మమ్మీ 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 అన్నారు అట్లా ఇగో నువ్వే తాగినవో నీవే తాగినో మనవరాలు లెక్క నువ్వు ఉన్నావు తాతోరు నేనున్న దాన్ని పట్టు ఇదేమని పడతారు ఇంటికని ముసలి పడుతుంది లేకపోతే కథ చెప్పి ఇచ్చుకొని కథ డబ్బులు ఎక్కువ వాళ్ళు పడతారు నేను పడతారు ముసలు ఆది కట్టిన పంచ పాదాలు పోతాను సేవ్ గిట్టే ఉండే సేవ్ గిట్టే ఉండదు అన్న అమ్మ తోడ అవుతార వాడికి 30 ఏళ్ళు అవుతారు నీ పెళ్ళం చేతుల బెల్లం పెట్టా పట్టకపోరు కాదురా ఎవలోకం వేయింది దేవుడికి ఎంత న్యాయం ముసలి వేనాక నేను ఎందుకు బతకాలవా నన్ను తీసుకుపోయి కూనూరు బరాడు షాపులో కూర్చుంటే పెట్టింది నీ పొక్క కూర్చుకోవచ్చు పెద్దపప్పు నుంచి తలకాయ కూర మటను పెరుగు చారు కందిపప్పు అత్తనే కనుపూరు కాడ 2 ప్లేట్ల బజ్జీలు తిన్నాను లంచ కొడుకు కళ్ళిత్తకయ్య ఒళ్ళిత్త దవడం దీన్ని ఎత్త చేసి సిక్కిచ్చి దీని అంతర మదంకారం అంతరనుకున్నాడు అర్ధుడు దీని అందమే పాటు సంగతే చూస్తా దీని కథే చూడాలనుకున్నాడు ఇక చిన్నగా చేసేదే రోదా ఓ ఈ కొట్టుడు కాదు ఇంటికి రా బాగా కొట్టి చిన్నగా వెళ్ళేసిండు ముసలి పాడతాం నీ ముసలితాడు నింపా నువ్వు వచ్చిన రాక కదా ముసలి వాసన వస్తావు మళ్ళీ నేను ఎప్పుడు ఇంటికి పోవాలి ఎప్పుడు దాని చేయాలి మళ్ళీ ఎప్పుడు ఆడవాలి నీ ముసలితాడు నింప నింప మీ మొగలకి ఏమనిపిస్తే కొంచెం ఆడవాళ్ళు ముద్ద తయారయ్యి బాటపడి పోతాను కాలు కోరుకొని మొదలుపెట్టి కండి రేపు దాగిపోతారు బయట కడ చూసి చూస్తారు నీ మొగల తాడు నింప మీ మీద మొగలు చూడాలని ఆడవాళ్ళు తయారైతారు వాడుకో నేను ఫంక్షన్ కాడ పోతాను కాబట్టి ముద్ద తయారైనా ఇంత కోపం ఎందుకంటే కొంపలు ముంచేందుకు సాహసం ఎందుకంటే తనలో పడేందుకు పడుతూ ఏం చేయాలి బిడ్డ రోజు ఎగిరి రోజు వదిలి అల్ల తప్పి తినే వరకు మొక్కల్లో పన్న మొత్తం రక్తం నడతలేదు బిడ్డ నీరు దిగింది కథలు ఎగిరి దగ్గర ముసలి తొందర అవుతారు బిడ్డ మొత్తం పెద్ద పండుగలు మనం బాగా అవుతాను మటన్ బాగా బిడ్డ ఏం బిడ్డ పడుచు
పెడుతూ ఇంత ఉరుకులా ఎందుకు బిడ్డ అందం 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 అంటాను. ముసలోడా నువ్వు వచ్చి నాకు తాగే వరకు నువ్వే కూర్చున్నావు, నువ్వే తాగినావు నువ్వే తాగినావు ఢీకొన్నావు నన్ను నువ్వే టచ్ చేసినావు. ఎప్పుడు సీతాన్ని చేసుకోవాలి కానీ నువ్వు ఏమంటే మళ్ళీ నేను ఇప్పుడు ఇంటికి పోవాలి మళ్ళీ తానే చేసి మళ్ళీ మళ్ళా కొత్త బట్టలు కట్టుకొని మళ్ళీ పోయే వరకు ఆ ఇంద్రలోకలు ఇంద్ర సభ అయిపోయేటట్టున్నది. దీని మీద మనం నువ్వే బట్టి సభ కాడికి నేను ఆచరణ పెట్టేటట్టున్నది. మరి నువ్వు ఫంక్షన్ పోయినా పండుగ పోయినా కానీ పిల్లలు వచ్చినట్టుగా నువ్వు నాకాడ నీ తాడేంప ఇంద్ర సభకు పోతానా? సభకు పోతున్నా. ఓ నీ అందం చల్లకుండా నీ అందం చూసుకొని ఎందుకు ముడతానవే? నీదో అందమా నీదో సౌందర్యమా? ఓ నేను మా రాజుగా ఇట్ల బాట పోయి నత్తంటే గా ఢిల్లీ పట్టం ఆట. ఓ పొలగాడు అబ్బో ఎంత ముద్దుకున్నాడు. ఆహా పొలగా నువ్వు అబ్బో ఎంత చక్కదనం. నీకన్నా అందమైన వరుడు ఉన్నాడు, అందమైన వనిత ఉన్నది. నేనే ఆడదాన్ని అయితే నేనే మొగోడిని. ఆ పొలగాడు ఒకవేళ మొగోడు అయినందుకు నేను ఆడదాన్ని అయితే ఆ పొలగాడితో ఒక్క రోజు ప్రేమ చెప్తే నా మనసు నిమ్మలం. ఆహా ఈ లంజ పొడుగు ఉన్నట్టున్నదమ్మా. ఇవాళ నాకేమన్నదో ముసలి దూరం ఉండదు వాసన వస్తుంది. మీ దగ్గర ముసలి వాసన గదర గదర వాసన వస్తుంది. దూరం అన్నది. ఇప్పుడు నీకడ నీకు ముసలి వాసన అల్లే దుబాయ్ సెంటు అత్తర వాసన వస్తుందన్న. అత్తరలే అన్న చెప్పు. అయ్యో ఒక్కసారి మాట్లాడది వీళ్ళేంద్ర నెత్తుకొని ఇచ్చే 2-3 గంటల వరకు కూడా ఇస్తే బ్యాగ్ పెడితే బండి ఒకరి ఇచ్చే దాకా పంటనా వాళ్ళు అడ్డం మా బాబాయ్ ఏర్రా ఇంకే బాబు అప్పు సప్పైన అది లప్పగా లప్పే గడ్డ గడ్డే భీముడు కానీ ఏందమ్మా ఒక మాట ఎక్కడ నువ్వు. ఓ పొలగాడు ఎంత ముద్దుకున్నాడు. పొలగాడిని చూస్తే 2 కళ్ళు తాగుతారు. అబ్బో ఇవరి దాకా వాసన వస్తాను లజ్జప్పుడు నేను మళ్ళీ అత్తి దగ్గరికి వస్తాను అనలేదా? అబ్బో ఆడలు నమ్మ దక్క తిరిగి మీద కానీ తాత కానీ ఒక ముచ్చడా అయ్యా ఇప్పుడు ఢిల్లీ హస్తినపురంలో ఇక్కడ అది. ఓ పొలగాడు పాండవుల కొడుకు రంపాల రాజు. పొలగాడిని తెల్లారితే నాగవెల్లి లెక్కకూరలో మాలిన పొలగాడు పొల్ల బ్రహ్మములు వేసుకున్నారు. అబ్బా రూపవతి అంటే రంపాల రాజా. అబ్బా ఎంత ముద్దుకున్నావయ్యా. ఆహా నా మనసు అస్సలే పరిగెడుతున్నది. ఓ పరిగలేరని చెప్పు. ఓ కనబడితే పరిగలేని ముఖం ఎట్టున్నావు వాంతో నాదో చూడు అప్పటి ముఖం మరేం కాదు నాకంటే అందగాడు ఎక్కడో కాదు భూలోక నగరంలోన హస్తినిపురంలో నాడు రాజరాజ రంపాలమారు ఎంతో వేస్తే ఎరువులు చాలా చక్కదనంగా ఉన్నాడు. తెల్లారు నాగవెళ్ళని ఒక మాట అన్నావు. నాగవెళ్ళి కాక లగ్గమొకటైంది నాగవెళ్ళి కాలే అంటే అక్కడ దాకా పిల్లగాని ఎట్లా చేసి ఆ పిల్లగాని లగ్గమొకటైంది నాగవెళ్ళి కాలే. నాగవెళ్ళి కాక ముందుకు ఆ పిల్లగాని తీసుకొచ్చి ఈ పిల్లగాని తోడి ప్రేమ పోతే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే దేవరంబాల నాడు ఇంద్రలోకం పోకుండా భూలోకనగరం పోవటేనమ్మా. పిల్లగాడు చూసిన రాజరాజంపాల మాదన అంటే ఎంతో ముద్దుకున్నా అని తాతకే గంత మొగోనికి ఆ పిల్లగాని మీద మనసు పడ్డదంటే ఇవాళ నేను ఆడదాన్ని. ఆ పిల్లగాని తీసుకొచ్చి ఆ పిల్లగాని తోడిని ప్రేమ ఎందుకపోతే అందం ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి బతికి ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. ఇప్పటికప్పుడే చూసిన భూమి మీద మనసే పుడితే 10 ఏళ్ళు ఎందుకు బతకాలి? 4 ఏళ్ళు బతికితే గొప్ప. కాకయ్య కలకాలం బతకకున్నా హంస 6 ఏళ్ళు బతికింది గొప్ప. ప్రేమంటే గుండెలో పుట్టాలి, దోమంటే ఎలనాడు ఉంచారు వాని పుట్టాలి. ఇవాళ పిల్లగాని మీద నేను ప్రేమ ఉండాలనుకోని భూలోక నగరము డిల్లు డిల్లు డిల్లమ్మ నాగులా పండేది వాయిరాల ఈ నేరి ఎలవకొండ ఉండే దుర్గపల్లె
అందేది మాయిలాల ఈనేది అనమకొండ ఉండే తురకపల్లె తురకపల్లె అంటే కొత్తకొండ పక్కన ఉంటది మా ఊరు అందులో నీలాకు అబ్బరమే సోకే, అందులో నీలాకు అల్లుడ తిండాని 5 రూపాయలు పట్టుకొని తాటి కళ్ళు నిలబోదే మనసు కోర్తి ఫీజులే దాని వాళ్ళు పెట్టింది ముగ్గేస్తే ముగ్గు చూసిన అల్లుడు ముగ్గులు పెట్టిందరో రాను రాను దేవరమ్మ ఇల్లు అదిని కాదు పొలమారి గడ్డలు ఎక్కింది ఏ ఎక్కిన వైపు పిల్లగారు రమ్మంటడా పిల్లగానికి తెల్లారుతా నాగవి అందుకే అన్నారు అవ్వాలి ఏ మనిషినైనా మోసం చేయాలంటే ఏషం కట్టాలి ఏషం కట్టి పిల్లగాని మోసం చేసి పిల్లగాని తీసుకోరు పోతున్నా అని దేవరమ్మ ఏమంటారు అయ్యో దైవా మా రాజు అయ్యో అన్న మీరా అడ్డగా వల్ల పుట్టిరా పుట్టిరా పుట్టి కూడా సంగన పెట్టేనా వెలుగుల్లారో దేవుడేనా వెలుగుల్లారో దేవుడేనా బిడ్డ ఎరగలే సంభూ ఎంత ఉన్నారా బిడ్డ బాల దేవరంబ మాలు ముందట అది ఏ మాలు లక్క కూలల మాలు మాలు ముందట తిరుగుదే నాడు చూడవయ్యా పిల్లగాడు నాకు దక్కాలి నా పిల్లగాతోటి నేను ప్రేమ ఎందపోతే ఈ జన్మ ఉన్నా ఒకటి లేకున్నా ఒక్కడే అనుకోని నాడు చూడవే ఎన్నికలు ఏసమ కట్టిన ఇప్పటికప్పుడే కన్నది ఏసమ కడితే ఏసమ తగ్గట్టు ఒక పాట పాడాలి పదవి తగ్గట్టు ఒక మాట మాట్లాడాలి పదవి తగ్గట్టు మాట మాట్లాడితే ఆ మాటకు మంచి వినిపిస్తారు సర్పంచ్ లెక్కన మాట్లాడినరా ఇట్లాంటి సర్పంచ్ కావాలని అంటారు అదే విధంగా ఏజం కడితే ఏజం తగ్గట్టు పాట పాడితే అబ్బా పిల్లగాడు ఏజం దగ్గర ఒక మంచి పాట పాడినని జనం వాడిపోసుకుంటారు అని ఆనాడు రామచంద్రుడా అయ్యో ఎరగో ఎమ్మ ఎరగా అయ్యో ఎరగో ఎమ్మ ఎరగా రకాల భూమి
బాయి గడ్డ మీద నిలబడి బాయిలో రవ్వుతే దీన్ని నాళ్ళ నీళ్ళు చెప్తానే అట్లా కాకుండా ఈ కథ కాడికి వచ్చిన వారు ఎవరి ఏ కూర తోడుతున్నారో చెబుతా. అట్లా కాకుండా ఎవరి చేతికి ఎన్ని కాదులు ఉన్నాయో లెక్క పెట్టకుండా చెబుతా. ఒకవేళ ఇక్కడికి గర్భిణి స్త్రీలు వచ్చిన మాటకుంటే కడపలో ఉన్నది కొడక బిడ్డనది టీవీ లేకుంటే ఏర్పాటు చేస్తే అయ్యా ఉన్నది ఉన్నది నీకు ఏ పేద ఏ పేద. అట్లా కాకుండా ఈ ఎండ కొడితేనేమో ఎండకాలం అని చెబుదా, చలి పెడితే చలికాలం అని చెబుదా, వాన పడితే వానకాలం అని చెబుతా. లవో లయో ఎరుకో 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 అనుకుంటా ఎరుకో 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 అంటది మాల ముందట. మరి ఆ పిల్లగాడు రంబాలు రాదు, నాకెట్లా దక్కాలి పొలగాడు నా చేతికి ఎట్లా ఇక్కాలి. నేను ఇవాళ పొలగాని నా చేతి ఎక్కించుకోవాలంటే ఈ మోసం చేసి ఏషం కట్టి పొలగాని నా చెంతకు చేర్చుకొని పొలగాన్ని తీసుకుపోతా. లక్కకూరల మాలి మీద పిల్లగాడు రంపాడు రాదు, బిడ్డ రూపవ బ్రహ్మములు వేసుకొని పండుకోనున్నారు. అవ మారి కింద ఎరుకో 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 అంటది. పండుకున్న రూపవ్వకు ఎరుకలవ్వ మాటలు చెవుల తనివడ్డాయి. మా నాయన వీర చక్రరాజు మా తల్లి కవలాంచి ఓ బిడ్డ రూపవ్వ నాలుగొద్దులు నాగ వెళ్ళి కీడు కచ్చన మీద కచ్చన ఇవాళ మంచికేనో చెడికేనో అని మా నాయన కోటేడు పెడిసింది, మా అవ్వ కోటేడు పెడిసింది. ఇప్పటికప్పటికంటారు ఎరకల మాట బౌసు డాడ రూపావతి ఇక రావే బిడ్డ అన్నది మాలి ఇటు బిడ్డ మీదికి చూడవమ్మా బిడ్డ గ్యాంగ్ ఇటే ఎక్కువ ఆడ వాస్తు బాగాలేదు ఇటున్నది ఇటున్నది సైలెన్స్ తింటున్నారు బాంచాను అందేనా బాంచాను ఇటు నచ్చాను బిడ్డ ఇటు చూడవమ్మా మీదికమ్మా ఇటు 4 దిక్కులు చూసి ఒకసారి మీద చూసింది నీ బాంచన అయితే ఇవాళ దాకా నేను ఏదో 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 అనుకున్నా, నేనే అందగత్తని అనుకున్నా. అది చూడు నాకంటే అందంగా ఉన్నారు. అబ్బా ఇదే గింత అందంగా ఉన్నదంటే దీన్ని వేసుకున్న దీన్ని మొగడెంత ముద్దుకున్నాడు. దీంతో నాకేమక్కదా పిల్లగాడు రాజ 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 రాజా రంపాల మారాదు పిల్లగాడు నాకు దక్కాలి అని తిరిగి మాలెక్కి మాలకి కట్టి అమ్మా వాంచను నాకు ఎరక చెప్పాలి బిడ్డ ఉన్నది ఉన్నది చెప్తా లేదు నిన్నది చెప్తా బాయ్ గడ్డ మీద వెళ్ళేసి బాయిలా గడ్డ మీద బాయిలా ఎన్నున్నాయో చెప్తానే వాంచను. అట్లా కాకుండా నువ్వు ఏ పొరతోటి తినవో చెప్తా. ఆదివారం నాడు నీకు ఒక్క పొద్దు నిజమేనా కాదు వాంచను. అవ్వా నిజమే తల్లి, ఆదివారం ఈ అవ్వకైనా ఒక్క పొద్దేనమ్మా. వాడు నీతో రాడు 12 ఏళ్ళు అవుతుంది వాంచను. వాడు గుడ్జోడు అనకు వాంచను. వాడు గుడ్జోడు అంటే వాడు వేషం ఎక్కువ. వాడు నీతో రాబట్టి గిన్నెలు అవుతుంది. వాడు గుడ్జోడు అంటే వాడు మూసేద్దరు చూసేద్దరు వాంచను. వాడు అట్లా కాకుండా కానీ నీతో రాంగ రాంగ పెళ్ళి పేరంటావు లేదంటే నువ్వు 4 ఊళ్ళు తిరిగి అయ్యో నాతో వస్తున్నా నీ పక్క పండి మన ఊరు పక్క పండి గట్నరసేపు పిల్లల ఖాయం చేసాం. నిజమేనా కాదా? పిల్లలు మాట్లాడిన బాధ్యత నిజమే నిజమే. మన అత్తగారు గట్టనరసేకపోవడం మాట్లాడినాక ఏమైంది 16 పండుగ అందరూ ఎక్కడో అక్కడ కథ పోగా వాడు ఇక్కడ అన్నది అన్ని పండుకుంటా అంటే వాళ్ళ బామ్మారు 2 బీరుదెత్త కడుపు నిండా తాగిన బాంచని వాడు. నిజమే తాగిండి అవ్వ తాగిండు. తాగినాక వాడు నువ్వు వాళ్ళ భార్య ఇంట్లో పన్నాడు, వాళ్ళ అత్తమ్మ ఇంటి ముందు అన్నారు. నిజమేనా కాదా? నిజమే. రేకుల కింద వన్నారు. 12 గంటలకు రాత్రి లేచి 2 బీర్లు అయినాడు. కడుపు ఉప్పినోడు లేచి చక్కగా లేచి వాళ్ళ మామిన ఉత్త పోసిండు బాంచడు. నిజమేనా అడుగు ఎక్కడికి ఇక్కడ ఎక్కువ 10 మందిలో ఇద్దరు కర్రే గొంగడి ఒక్కళ్ళు నైట్ పని చేసుకో పండుకున్నారు. రాత్రి 12 గంటల పోయినా పోసిన ఆయన ఊరికి ఇచ్చేది కదా. నువ్వు ఇక నీ బాధ్యత నీ మా మీద పోసిన కానీ అత్త మీద పోయలేదు.
వీడికే పోసిన కంటే పిల్లం వస్తలేదు వాని కోసం అనుకున్నది ఇక ఇంకా మామూలుగా అత్త మీద పోతా ఈ గత చరిత్ర ఏ పని ఆనాడు వాళ్ళకి ముగ్గులేసి ఆనాడు గత తీసి ఆ చూడబెట్టి దేవంతానికి పూజేవంత గదిరేసి అంటే 3 పండారికి ఇద్దరు పుట్టిన 7 గంటారికి ఇటుకి జీరకలవ్వ పుట్టి తీసి గద్ద మీద పెట్టింది ఆనాడు ఉన్నాడు చెప్తాను చెప్తాని ఆమె పుల్లదీసి వీళ్ళ చేతులు పెట్టింది నా ఉన్నది ఉన్నాడు చెప్తా లేదు లేదని చెప్తున్నా అని పిల్ల పోలయ్య ఎనక గోపాలనాయక వీరా చక్రాపురి పట్టము మీ నాన్న పేరు వీర చక్రపురి మహారాజు నీ తల్లి పేరు కమలాంచి దేవి నీకు 10 మంది అన్నదమ్ములు లేరు 10 మంది అక్కయ్యలు లేరు నువ్వు ఒక బిడ్డ మీ అవ్వయ్య గడపునా రూపుకు చక్కన నీ పేరు రూపా అతని పేరు పెట్టుకున్నారు నీకు 5 అత్తలు 5 మామలు నీ భర్త పేరు రాజరాజు రంపాల మహారాజు నిజమైతే నిజమను అబద్ధమైతే అబద్ధమాను నీకు లగ్గం ఒకటైంది నాగవెల్లి కాదు తెల్లారి నీకు నాగవెల్లి నీ మనసులో ఏమన్నా ఎరిగైనా నాగవెల్లి 4 వద్దులు వచ్చింది మంచిగా చెడుగా నీ ఆలోచన ఉన్నది నీ మనసులో కానీ అమ్మా ఒక మాట ఇది ఎలనాడు నాగవెల్లి కీడుకే వచ్చింది మేలుకు రాకబాయనమ్మా కీడుకు అంటే ఏదో ముచ్చట కాదు తెల్లార వరకు నీ భర్తను వండుకున్న కాంజలి పక్కన పక్కన నీ భర్త మాయమైపోతాడే వెళ్ళి కీడుకే వచ్చింది తెల్లార వరకు నీ భర్త పక్కన పక్కనే మతాన మాయమైపోతాడమ్మా తొలుతనే కంకంతరవుతంటివా ఓ బిడ్డ రూపవా కీడికి వచ్చింది మేలుకు రాలేదు తెల్లార వరకు నీ భర్త పక్కల్ని మతమదాన మాయమైపోతాడు నీ భర్త నీకు దక్కడు బిడ్డ తెల్లార వరకు నీ భర్త నీకు కాదన్నది ఆడదానికి ఆడదే శత్రువు అని తెలుసుకోలే ఈ ఎట్టిది రూపవా ఎరుతురాయి అమ్మా ఎరగలవా నా భర్త ఈ భూమి మీద లేకపోతే ఈ భూమి మీద బతికి నేనే ఉద్ధరిస్తాను ఎరగలవా నా భర్త వేరంక నా బతికేందుకు మాకు లగ్గ ఒకటాయే నాకు వెళ్ళి గాని నా భర్త తెల్లార వరకే మతమదాన మాయమైపోతాడు మా భర్త లేకున్నా ఇప్పటికప్పటికంటారు బిడ్డ భర్త వేనాక ఈ బతుకు భూమి మీద నేనేం రాబం అమ్మ ఓ ఎనకాలమ్మా భర్త వేనాక ఈ బతుకు నాకెందుకు భర్తతోటి భాగ్యం పురుషుతోనే పుణ్యం శృతోనే శృంగారం అంటే అవ్వా అరే భర్త లేని ఆడదంటే భర్త లేని ఆడది బండల్లా
ఏ ఆడదానికైనా ఎట్లుంటది నా భర్త నాకే దక్కానే ఉంటది కానీ పరాయునికి దక్కని ఆడి పోరు ఇద్దరు కళ్ళు నా భర్త నాకు దక్కే ఉపాయం ఏదని ఉంటే ఎప్పుడు బిడ్డ కానీ బిడ్డ నువ్వేడు నువ్వెందుకు బాధపడుతున్నావు అమ్మా నీ భర్తల నాడు నీకు దక్కానంటే నా మాటను ఎంతో మంది సంసారాలు రాసిపోతంటే కూడుపుకుంటూ వస్తానా నేను ఇట్లా కలుపుకుంటూ వస్తానా నేను 6 ఇళ్ళకు 3 ఇళ్ళు పక్క ఎత్తా పుణ్యాత్తురాలు ధర్మాత్తురాలు అంటే ఎవరెత్తు గురించి ఎవరెత్తు గురించి నా సముద్ర ఏడిది ఏమో నువ్వు నా తోలికి రాకు నీ మంచిదాని కదా మరి 4 మత్తలు అంజను తెల్లారికి రాబాలని పిలిపించి ఎత్తు గురించిపోతాం జీవితం పోను అలా పోను మంచిగా అలాంటి దాన్ని కాదు కానీ ఒక్క మాట కానీ అమ్మా నువ్వు బాధపడకు నువ్వు ఏడవద్దు ఎందుకంటే నీ భర్త నీకు దక్కానంటే నువ్వు నా మాట విద్య బ్రహ్మములు వేస్తారు కదా బ్రాహ్మణ అయ్యా బ్రహ్మములు వేస్తే ఆయన మమ్మల్ని నిద్రవేయించారు అటు సౌండ్కు అర్థం కాదు కథ బాగుంటది అందరూ పోతానంటారు నీకు చెట్ల పొగలిస్తున్నా బ్రహ్మములు ఇద్దరు భార్య భర్తలు పండుకున్నప్పుడు అలనాడు ఎర్రని అగ్గిన పొగలు తీసుకొచ్చి ఈ చెట్ల పొగలు మీరు పండుకునేటప్పుడు బ్రహ్మములు ఇచ్చి అలనాడు పండుకున్న కాడ లింగాలు కప్పుకొని ఈ పొగ వేసుకొని ఈ పొగ మీకు ఎంత మంచిగా రాస్తే నీ భర్త అంత మంది అని అలనాడు చూసినామా మాయమాటలు చెప్పింది చెట్ల పొగలని చెప్పి మత్తు పొగలు చేతులు పెట్టింది కాదే అగ్గి రాయించిన బిడ్డ అగ్గిలోన చూడు కంచులు బిడ్డ పొగలేపదంటే పొగలవాడుతంటే ఎడలేని సొక్కు 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 బిడ్డ రూపం పన్న భర్తను లేపింది కాదే రూపం అనుకున్న నా భర్తను లేపితే అనది ఆయుస్ అనుకున్నది మరి ఆ బిడ్డ చూడు పొగలేపదంటే అగో ఎడలేని నిద్ర వస్తాంటే చూడు అగో బిడ్డ నీలాలి కన్నల్లా నిద్రపోతుంది రూపం నిలిచి భార్య భర్తలు ఇప్పుడు నిద్రపోతాను ఆనాడు మర్చిపోలేసుకొని ఎప్పుడు వండుకున్నారు మూడు 5 గడియలు ఎప్పుడు గడిచినాయో గీత గీత మాలేకి గీత గీత మాలో వచ్చిందో మానవి కచ్చవాడికి 2 పిల్లలు వండుకొని ఉన్నారు మరి వాళ్ళని అందం కనబడున్నాయి అని ఒకసారి అస్తమా గడ్డ మోపినప్పుడు ఇలా కాడు ఇటున్న పక్కడు వరితనే ఇలా కాడు చెక్కు చెక్కు పెడతాడు అబ్బా ఏమి అందం రావింది భూ ప్రపంచం మీద మగవాళ్ళ అందం వస్తూ ఈ పిల్లగాని ఒక వాడతాను ఈ పిల్లగాన్ని నేను లేపుకపోవాలి నేను తీసుకుపోవాలని ఒకసారి అత్తమాల కట్ట పిల్లగాని మీద మోపినప్పుడు పిల్లగాడు బంగారి బల్లి ఆయని బల్లి వేసుకున్నది బుట్లేసుకున్నది ఇక్కడ ఈ పిల్లగాతోటి నేను సంసారం చేస్తానా నా అమరలోకం తీసుకొని పోతా అక్కడ దంచకపోయినాక ఆ పిల్లగాని నా అద్దాల మాల మీద పిల్లగాని తోడి ప్రేమ అనుకున్నదో వేసుకొని అన్నాడు బుట్ల వేసుకొని అమరలోకం ఎట్లా ఉన్నది రామ
మణిగోలుకొండ మా ఊరు దుర్గవల్లి పేరుకోడన్నా పేరుకోడన్నా పిల్లగాన్ని తీసుకున్నది రామో రామ అయ్యా ఎడగల్ల రానవతది రామో రామ అక్క మేము వేసి చేసుకుంటున్నాం మీరు కూర్చోరు సాయం మేము పెట్టుకుంటాం మరి ఆనాడు ముందు రాగల ఓ రామచంద్రుడా ఏమి చేసింది అమర నాడు అమరలోకం వచ్చింది కానీ ఆ బిడ్డ తెలివి కలది ఎవరు దేవరంబ ఎట్లా పాండవులు అంటే తక్కువలు కాదు ఒకవేళ నా కొడుకు ఏడవైనా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న అడ్రస్ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి తెలియకుండా కావాలంటే నా అమరలోకం నాడు చుట్టుపల వారి కట్ట కడతాను అనుకున్నదో 7 లక్షల కోటి మంత్రాలు దేవారంభ పొలమర కట్ట కడతానని నేనే మాయలా గారడి నా పేరే మాయలా గారడి నేనే మాయలా గారడి నేనే మాయలా గారడి నా పేరే మాయలా గారడి నేనే మాయలా గారడి ఆదిగట్టు ఆనంద గట్టురా నేను భూతవేద మీద దొరదా భూతవేద మీద దొరదా అరే కొండ గట్టురా కోయి గట్టురా కోడి వినల మై దమ్మనేదా నేను పూజవారు సూపుల గట్టురా పూజవారు సూపుల గట్టురా మంత్రగారి గొంతు దిగలేదా ఏ నీరే మాయలా గారడి నా పేరే మాయలా గారడి నీరే పొలమరి గట్టు నేను గట్టన నమో రమ పొలమరి గట్టు నేను గట్టన నమో రమ ఆనాడు అమరలోకం చుట్టూ పొలమరి గట్టు ఎప్పుడు కట్టిందో ఇలాగాని అద్దాల మాల తీసుకొచ్చి ఒకసారి అస్తమాన గడ్డ తీసి మళ్ళీ వీరమోపింది ఇలాగాడని అవతారం ఎత్తనే ఎంత చక్కగా ఉన్నాడు బంగారి బలిని చేసుకొని మాలి మీద పన్న పిల్లగాని పండుకున్నోని బంగారి బలిని చేసుకొని దాన్ని గుర్తు చేసుకొని వచ్చి అమరలోకం వచ్చినాక పిల్లగాని మీద మోపితే నిదారూపం వచ్చింది రంపాలరాదు లక్క కోళ్ళ మాలి మీద పండుకున్న పిల్లగాడు మరి అప్పటికైనా పన్నోడు సచ్చినోడు ఒక్కటి అంట పిల్లగాన్ని బంగారి బలిని చేసుకొని వచ్చిన పొలగానికి ఏమైనా మంత్రశక్తి ఆయుధండప్పుడు అస్తమాన కట్ట విలువిద్దుల కలదు రంభ మంత్రశక్తి యంత్రశక్తి చెట్ల కిరియలది రంభ రంభతోని వెనుకున్న అరిపల్లె పురిపల్లె పుట్టలేదు పుట్టినా బతకలే బతికినా ఇద్దరు బట్ట కట్టాలి కిరియగలది వారి రంపాల నాకు దక్కని నిన్ను ఇంకో ఆడదా నీకు దక్కనిస్తానా ఎంత ముద్దుకున్నవురా పాండవుల పుత్రుడు అంటే నేనేమో అనుకున్నా ముసలోడు చెప్పినట్టు ఇంత అందంగా ఉన్నవురా నువ్వు ఇంకో ఆడదానికి నీ భార్యతో నిన్ను సంసారం చేయనిస్తాను నాకు దక్కినో నీవే కావాలి అని పొలగాన్ని తీసుకొచ్చావు అమర లోకంలో నిజ రూపం ఎత్తింది నిజ రూపం ఎత్తినప్పుడు పిల్లగాడు చూసినావా ఒక్కసారి 2 కళ్ళు పొడపరి ఇంకప్పుడు చూడు ఎటు చూసినా అద్దాల మేలు నిలబడ్డ కాడ నిలబడ్డ అద్దముల రంపాలు రాదు అగో రూపురేఖ కనబడుతుంది ఏమి చిత్రము ఏమి కలిమాయ నేనున్నది లక్క కోలుల మాల మీద ఉన్నో నీ అద్దాల మేడకు నేను ఎట్టవచ్చిన ఏది నా భార్య రూపవతి గిట్టు నువ్వేమవుతావే నువ్వు ఎన్నో కనబడతలేనా నీకు నా భార్య రూపవతి ఏదమ్మా లేదు ఇక్కడ నిన్ను లేపుకొచ్చుకున్నాను ఎట్లా లేపుకొచ్చుకున్నా అంటే ఈ ఆడల్లే మొగలు దంచుకపోతాను 2 మారింది ఇప్పుడు 2 ఇవరకు మొగలు ఆడలు తీసుకుపోయి ఇప్పుడు ఆడల్లే మొగలు లేపుకుపోతున్నా కంప్యూటర్ సెల్లు మాయమా బిడ్డ 2 అట్లా వచ్చింది వీళ్ళ వాళ్ళ దంచుకపోతాను కానీ నన్ను ఎందుకు లేపుకొచ్చుకున్నావు అంటే నాకు ఇష్టం ఎవరు దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ వాడు పెన్నం లేక 8 ఏళ్ళ తల్లాడతాను కూర్చోడు వాడు నాకెందుకు ఏ మనసుకైనా నచ్చిన మనసు కావాలి నచ్చిన మనిషికి ఇచ్చిన వాళ్ళు కోరుకున్న మనిషి కొంగొట్టిన వాళ్ళు మనసులు ఉన్న వాళ్ళు మందులు ఉన్న వాళ్ళు ప్రేమ గల్లా వాడు పెదవులు తప్పరించిన వాళ్ళు బుద్ధిగల్లోడికి ఇట్లా భుజం బాగిన
అప్పుడు దాకానే 3 రోజులు దాకా లేవు. కానీ అయితే ఇప్పుడు నన్ను తీసుకొచ్చుకొని ఏం చేసుకుంటావు? నేను లవ్ చేస్తున్నాను. ఏంది లవ్ 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 అంటే ఏంటి? లవ్ అంటే నాకు కూడా తెలియదు. నేను ప్రేమిస్తున్నా లవ్ అంటే ఇష్టం. నన్ను ప్రేమిస్తా? కాదు కాదు ఆమె నిన్ను ప్రేమిస్తుందట. చెప్పలేదా నీకు? గుణాయించుకో. గుణాయించుకో అన్నా. వాడు బాగా గుణంతోనే కదా అయ్యాడు. కానీ రంబా నాకు తెల్లారితే నాగవెళ్ళి నా తండ్రుల వాపి నా అవ్వను వాపి ఇవాళ నా భార్యను వాపి నన్ను తీసుకొచ్చి నా భార్య నా భర్తడే నా భార్య ఎదురుస్తాను. ఎట్లా తీసుకొచ్చిన అట్లా తీసుకుపోయి తోలు తెల్లారితే నాగవెళ్ళి నన్ను తీసుకొచ్చుకొని ఏం చేసుకుంటావమ్మా? నేను ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఉట్టిగానే వదిలి పెడతాను అనుకున్నానా? నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు లేవు నేను బతకలేను. నీతోటి ప్రేమ అయింది, నీ జీవితం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. రావురా ఒబిలగో ఒబిలగా. నాకు లగ్గం ఒక్కటైంది నాగవెళ్ళి కాలే ఇక పరపురుషురాను నువ్వు ప్రవాహంలో ఒకే బాల అర్థం ఎంత ముద్దుగున్నా అది కింద పడితే ముక్కాల నిన్ను అర్థం అనుకుంటారమ్మా. రమ్మా నాకు లగ్గం అయింది, నా భార్య రూపం ఉన్నది. ఏమిటి రమ్మా నన్ను తీసుకొచ్చుకొని ఏమి రా రంపాల నన్ను ప్రేమ వేయమన్నావు. వద్దు వద్దు రమ్మా రమ్మా పంటలే రమ్మా పంట పంట పోదు రమ్మా. పంట వండేది ఎందుకే ఇంత పోగడ మనిషికి మంచి కాదు, అది ఉండదని కాదు. కురిసేటి వానాలు రమ్మ వాన కొట్టబోదు రమ్మ. అయ్యో 7 ఏళ్ళు కాలం పోయినా 7 ఏళ్ళు కాలం పోయినాక ఎవరు అయిపోతావు పిచ్చిలంజ ఓ పిచ్చిలంజ పడతా. ఏం తెలియదు పొరం మీదకి పోతాను. ఎందుకే పక్క పోతాను? నేను పిల్లలు లేక అంగోలు ఇస్తానా? ఒక్కసారి రా నా దగ్గర. నువ్వు కొట్టే మంచిగా లిఫ్ట్కి ఇచ్చి నువ్వు వచ్చిన మంచిగా ఎత్తికి ఒక్కసారి గీత లిఫ్ట్కి ఇచ్చి మరి కొడితే మరి దూరం పోతాను. లిఫ్ట్కి ఇచ్చి ఎవడదా మరి వారు నీకెందుకులా దాదాగానోనికి ఇవాళ 7 ఏళ్ళ కాలం పోతే ఎవరు రాలేం అంటారు. కానీ నీళ్ళతోటి మనకేం అవసరం బిడ్డ. 7 ఏళ్ళు కాలమైనా మనకు పంటలు మనకున్న మంచిదే. ఈ డోలు బుర్ర చల్లకుంటే ఈ ఊరు ననంగా అర్ధేళ్ళు పోవాల్సిన కథ నీ మిండని చెప్పించుకుంటారా? అంటే నీ మిండని చెప్పించుకుంటాడా? కథ నీ మిండని చెప్పించుకుంటా, నీ ఆ మిండ ఎందుకే పరాయి వల్ల మీద నీకింత భ్రమలు, పరాయి వల్ల మీద నీకింత ప్రేమలు. నాకు పెళ్ళయింది, నాకు భార్య ఉన్నది. ఇలా నా భార్య రూపావతి, నా భర్త లేడని మాలి మీద బాధపడతాను.
ఆ ఒక గిలాస పెట్టి తెల్లారంగా ఉప్పేసి తాగిరి చెరుపతి ఎండకాలం ఏమిరా రంపారా రంబ రంపాల రంపాల రంబ మన పేర్లు ఎంత ముద్దుగున్నాయిరా. మన ఈడు జోడు ముద్దుకున్నదండి. మనము తొవ్వండికి పోతుంటే వాళ్ళు మొగల కాదు అన్న ఏళ్ళ లెక్క ముద్దుకుంటాం. బాయికాడి పోతుంటే బావ మరద లెక్క. రంబ రంపాల రంపాల రంబ మన పేర్లు మన మనసు మన హైట్ పర్సనాలిటీ మనం అందరం మన నాడు మన ఇద్దరం ఒక తీరుకున్నాం. నీ భార్య దగ్గర ఉన్నదేంది నా అక్కడ లేనిదేంది. మా ఈడు జోడు ముద్దుగా కానా చెప్పురి. ఎవరి కొంపలు ముచ్చారు నా సమితి నేను మంది కొంపలు ముచ్చాడా ఎవరెత్తు కొడిగింది చెప్పు. అవో మీరు నీ కోటలు మంచిగా కలుసుకుంటావు ఆయన పోతుంది బాగానే తా చెప్తారు అంటాను నా కోసం కూడా నీకు అత్తలే నా సమితి మంది మొగడు ఇప్పుడు మొగడు అయిందా దానికి లడ్డు మొగడే అయింది నా దగ్గర అయిందా ఆ సమితి దాన్ని దక్కలిస్తానా నా సమితికి నా వీని దక్కలిస్తానా ఎన్నడు ఉన్నవి నా బాధ కావాలి. నువ్వు ఒక్క నా పాచుండు నీకు పెడతా నేను అప్పుడప్పుడు అన్నం పెడతా అన్నం పెడతా బుక్కడా అన్నం పెడతా నాకు తండ్రి రోజులు ఉన్నాడు బుక్కడా అన్నం పెడతా అంటా ఎవరు తీనా అయితే అప్పుడప్పుడు అసలు తీరలేనప్పుడు అయ్యా ఏమిరా రంపారా నన్ను ఉందని తను నీకెందుకు రాను మూగోడివి అలా అడ్డబట్ట కట్టిన ఆడదాని. ఏమిరా రంపారా పాపం ఏమంటే పారిపోతావేందిరా రంపారా రారా రంపారా నా రెక్క బట్టి నా ప్రేమ తీరిపరా ఇవాళ నిన్ను వేసుకొని నీ భార్య ఏ సుఖపడ్డది నిన్ను తీసుకత్తుకొని నాతో నీ ప్రేమ చేయరా రంపారా రారా 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 అని అంటది పిల్లగాన్ని కూడా రంబా నీకెట్ట న్యాయం అవుతుంది నీకెట్ట జయం అవుతుంది. నాకు తెల్లారితే నాగవెళ్ళి ఏ కొడుకు ఏయని నాగవెళ్ళి అని ఊరంతా పందిరి వేసి వెన్నీల బుగ్గలు ఎలిగించి అవి ఏ కొడుకు ఏయని నాగవెళ్ళి నా 5 తల్లులు నా 5 తండ్రులు సంబరపడతాం. కొడుకు నాగవెళ్ళి అని నా వాళ్ళు సంబరపడతాను నా ఎలు సంబరపడతాను. నా భార్య రూపవతిని మాలి మీద దాన్ని నాగం వేసి నన్ను తీసుకొచ్చును పన్నోన్ని పన్నట్టేళ్ళని ఎత్తుకొచ్చును. రేపు నాగవెళ్ళి అని నా అయ్యలు పోయి నా కొడుకుని ఏమి చేసినవే రూపా ఇప్పటికప్పటికి చెట్టు అంత కొడుకు కనబడపోతే నా కొడుకుని ఏ గది వేసినవు నా కొడుకుని మింగి నీళ్ళు తాగిన కానీ నా భార్య ఎంత బాధ కోడలా రూపా నీ అవ్వగారింటి కాడ ఎవరిని ఉంచుకున్నావు ఎవడొచ్చి నా కొడుకును చంపిండు నా కొడుకు ఏ కడి వేసినావు నీ బతుకు పాడవాడా నువ్వు ఉండద్దు ఈ భూమి మీద అని నా అయ్యను కోపగొండోళ్ళు దెబ్బ ఎవరిగది. మరి ఆ దేవరంబకు పాపం చేస్తాడా లేకపోతే అన్నాడు రూపావతి కథా తీర్థం ఎట్లా ఉండని చిట్టుకోవడం వచ్చేస్తాం 5 minutes బ్రేక్ అని మన చాచింది చాకరు విరామం తీసుకుంటాం. మీరు చాలా బాధపడకండి బకెట్లు పడుకున్న స్మాల్ బ్రేక్ చిట్టుకోవడం వచ్చేస్తాం. అసలు ఒకలో వచ్చింది నువ్వు